మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు అసలు నిజం వెలుగులోకి వస్తుందా, లేక కేసుని మెల్లగా నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? నిందితులను శిక్షించే దిశగా దర్యాప్తు సాగుతోందా, లేక వారిని కాపాడే ప్రయత్నాలు తెర వెనుక నడుస్తున్నాయా? బూడిదైనా ఇప్పించండి, న్యాయం చేయండి అని వేడుకుంటున్న తల్లికి ఇప్పుడు మరో కొత్త పరీక్ష ఎదురైందా? ఇప్పటికే కోర్టులో కేసు వాదిస్తున్న న్యాయవాదులను మార్చే ప్రయత్నాలు ఎందుకు జరిగాయి? ఈ పరిణామాలన్నింటినీ ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాది సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో రోజుకో కొత్త పరిణామం వెలుగులోకి వస్తోంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికీ సాయి కృష్ణ మృతదేహాన్ని ఎలా మాయం చేశారనే అంశాన్ని పూర్తిగా బయటకు తీసుకురాలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ కేసును స్వతంత్ర సంస్థతో విచారించాలనే డిమాండ్ మరింత బలపడుతోంది. నిందితులు పోలీస్ శాఖకు చెందిన వారీ కావడంతో అదే వ్యవస్థ పరిధిలో జరిగే దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్తో పాటు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలన్న విజ్ఞప్తి కూడా కోర్టు ముందుకు వెళ్లింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించారు. ఇంతలోనే కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే సాయికృష్ణ కుటుంబం తరపున వాదిస్తున్న బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీ న్యాయవాదుల స్థానంలో మరికొందరు న్యాయవాదులు తాము ఈ కేసును వాదిస్తామని పిటిషన్ దాఖలు చేశారు. విజయలక్ష్మి అనుమతి ఉందని చెబుతూ పిటిషన్ సమర్పించారు. అయితే విచారణ సందర్భంగా ఇప్పటికే కేసు వాదిస్తున్న న్యాయవాదుల నుంచి అవసరమైన ఎన్ఓసీ లేదని కోర్టు గుర్తించింది. దీంతో ఆ పిటిషన్ను తిరస్కరించింది. అంతేకాదు, కేసులో తన తరపున ఎవరు వాదించాలనేది పిటిషనర్ విజయలక్ష్మి స్వయంగా కోర్టుకు వచ్చి చెప్పాలని ఆదేశించింది. విచారణ సమయంలో విజయలక్ష్మి అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయారని ఆమె సోదరి న్యాయవాది కనకదుర్గ కోర్టుకు వివరించారు. తమ కుటుంబం తరపున ఇప్పటి వరకు వాదిస్తున్న బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీ న్యాయవాదులే కొనసాగుతారని కూడా స్పష్టం చేశారు. దీంతో జ్యుడిషియల్ ఎంక్వైరీ, సీసీటీవీ ఫుటేజ్ భద్రత పరచాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణను కోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఆలోపు విజయలక్ష్మి స్వయంగా కోర్టుకు హాజరై తన అభిప్రాయాన్ని వెల్లడించాలని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసును బలహీనపరిచేందుకు ఇప్పటి వరకు పోరాడుతున్న న్యాయవాదులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సాయికృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీ స్పష్టం చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.